హలో, మీరు ఉద్యోగ నైట్ షిఫ్ట్ చేస్తున్నారా? అయితే మిమ్మల్ని ఖచ్చితంగా అనుమానించాల్సిందే. మీది కాల్ సెంటర్ ఉద్యోగమా? అయితే డెఫినెట్ గా మీకు అది అలవాటే ఉంటుంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా అంతా కామనే. ఏంటి ఏదేదో మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఎస్, మేము చెప్పేది ఇది మీకోసమే. మీ బంగారు భవిష్యత్తును కాపాడుకోండి అని అలర్ట్ చేస్తున్నాం. కాల్ సెంటర్లు కేర్ ఆఫ్ కామకలాపాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయా? రాత్రి షిఫ్టుల్లో ఏం జరుగుతోంది? ఇవి ఇప్పుడు కాల్ సెంటర్ ఉద్యోగులపై వస్తున్న ఆరోపణలు. అమ్మాయి అబ్బాయి కలిసి పనిచేసే చోట ఇలాంటి ఆరోపణలు రావడం సహజమే. అయితే వాస్తవమేంటి? పబ్లిక్ అనుకుంటున్నట్లుగానే అక్కడ ఏం జరుగుతోంది? కొంతమంది ఉద్యోగులు చేసే పనులు సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తున్నాయి. వీరు చేస్తున్న తప్పులకు వాళ్ళ ఫ్యామిలీలే కాకుండా పుట్టే బిడ్డలు కూడా ఎంతో బాధ అనుభవిస్తున్నారు. అయితే ఈ అర్ధరాత్రులు జాబులు చేసే ఈ కుటుంబాలు ఎందుకు ఈ విధంగా నాశనం అవుతున్నాయి? దీనికి పరిష్కార మార్గం అంటూ లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మీరు చూసింది నిజం. ఇప్పుడు కాల్ సెంటర్లు కామకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. రాత్రిళ్లు నిరంతరం పనిచేయడం, టెన్షన్ ఒత్తిడి నుంచి బయటపడేందుకు టైం దొరికితే చాలు ఎంజాయ్ చేయాలనే తపన, తట్టుకోలేకపోయే వయసు, ఇందులో ఏ రీజన్ చెప్పినా వీరు చేసేది ఖచ్చితంగా తప్పే. పెళ్లైనా పెళ్లి కాని యువతీ యువకులు కలిసి పనిచేయడం వల్ల వారి మధ్య అక్రమ సంబంధాలకు తెరలేస్తున్నాయి. ఇవి వారి కాపురాలను కూడా కూల్చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెళ్లి అయినాక ఏదైనా లివ్ ఇన్ రిలేషన్షిప్ లేక ఇంకా వేరే సంబంధం ఉంటా అది వీలేదు అండి. ది ఇమీడియట్లీ కాల్ సెంటర్ యాజమాన్యంలో whoever the owners, they must sack those people from the jobs. పని ఒత్తిడిని తట్టుకునేందుకు ఆడ మగ అన్న తేడా లేకుండా సిగరెట్లు మందుకు బానిసలవుతున్నారు. కొన్నిసార్లు డ్రగ్స్ ను కూడా వాడుతున్నట్లు సమాచారం. ఆఫీసు ప్రాంగణ